పొన్నం ప్రభాకర్ గారు ఉద్యమ కాలంలో తను చేసిన ఉద్యమానికి మేము గౌరవిస్తాం ఎప్పటికీ. పార్లమెంట్ లో ఉన్నటువంటి పెప్పర్ స్టేలో. కానీ ఆ గౌరవాన్ని తోటి నాయకుల పైన లేనిపోని అవాస్తవాలు మాట్లాడి గౌరవాన్ని కించపరుచుకుంటున్నాడు తనకు తనే. ఒకవైపేమో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నాకు పోటీ ఎవరంటే బండి సంజయ్ గారే, కేసీఆర్ గారు పోటీ కాదని చెప్పాడు స్వయంగా రేవంత్ రెడ్డి గారు. నాకు అయితే గీతే పోటీ బండి సంజయ్ గారు, ఇంకెవరు లేరని చెప్తే ఆయన కేబినెట్ లో ఉండేమో నువ్వు బండి సంజయ్ గారి మీద ఇష్టానుసారిగా మాట్లాడుతావు. మనకి పోటీ ఎవరు? రేవంత్ రెడ్డి గారితో కూడా పోటీ పడుతున్నావు అయింది. ఇవాళ మంత్రిగా పాలనా యంత్రాంగం పైన దృష్టి పెట్టకుండా చిల్లర మాటలు మాట్లాడి ప్రత్యర్థుల పైన చిల్లర మాటలు మాట్లాడితే చిల్లర అవుతారు. ఇవాళ బీసీ సంక్షేమ శాఖ మంత్రి 3%, 52% జనాభాలో 3% బడ్జెట్ ఇప్పించుకున్నావు నువ్వు. 2,50,000 లో 7,000 crores. ఇవాళ ఒకవైపు బీసీ హాస్టల్స్ లో పురుగులన్నం తిడుతున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు పిల్లలు తిండి లేక. సంక్షేమ హాస్టల్స్, గురుకుల హాస్టల్స్ దిక్కులేదు. ఒక్క రోజైనా వాళ్ళని పోయి మాట్లాడండి, పిలిచి మాట్లాడిన పరిస్థితి తెలుస్తుంది. నిన్న మొన్న కార్పొరేషన్స్ ఎన్నికలు వచ్చినాయని కార్పొరేషన్స్, బీసీ కార్పొరేషన్స్, రకరకాల కార్పొరేషన్స్ వేసారు. ఒక్క రూపాయి కేటాయించలే వాటికి, నాట్ ఈవెన్ సింగిల్ రూపీ. కార్పొరేషన్స్ ఎట్లా పనిచేస్తాయి? ఎవరి కోసం పనిచేస్తాయి? సో ఇవన్నీ కూడా వాస్తవాలు తెలుసుకోకుండా అవాకులు చెవాకులు మాట్లాడితే బాగుండదు. బండి సంజయ్ గారు ఇవాళ జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులే కాదు. బండి సంజయ్ మీద నీకు కోపం ఉంటే, అక్కసు ఉంటే మేము ఇవాళ సవాలు విసురుతున్నాం మా పార్టీ తరఫున. నువ్వు మంత్రిగా పోటీ చేయొచ్చు కదా, ఎంపీగా. ఇంకా ఎలక్షన్స్ రాలే, ఇంకా నోటిఫికేషన్ రాలే. రేవంత్ రెడ్డి గారికి అడిగి నేను బండి సంజయ్ ఓడగొడతా అని ఎంపీగా పోటీ చేయి. కరీంనగర్ లో పోటీ చేసి గెలువు. బండి సంజయ్ మీద నీకు అక్కసు ఉంటే, కోపం ఉంటే ఎందుకు హుస్నాబాద్ మీరు వారిపోయారు? బండి సంజయ్ గారి మీద అంత వ్యక్తిగతమైన దూషణ, వ్యక్తిగతమైన ద్వేషం ఉంటే అదే కరీంనగర్ లో హుస్నాబాద్ బదులు కరీంనగర్ లో నిలబడి బండి సంజయ్ గారిని ఓడగొట్టాల్సి ఉండే. లేదా ఇప్పుడు అవకాశం వచ్చింది, మీకు కోపం ఉంది కదా బండి సంజయ్ గారి పైన, మీకు ఎంపీగా పోటీ చేయి, గెలవండి. బండి సంజయ్ పైన మీరు పొన్నం ప్రభాకర్ గారు ఎంపీగా నిలబడి గెలిస్తే అది నిజంగా మీరు గొప్పలు అవుతారు. అంతేగాని చిల్లర మాటలు, అవాకులు చెవాకులు మాట్లాడితే మీ స్థాయిని మీరు దిగజార్చుకున్న వాళ్ళు అవుతారు తప్ప ఈ రకమైనటువంటి మాటలు ప్రజలు నమ్మరు. బండి సంజయ్ గారి స్థాయి ఏంటో, వారి గొప్పతనం ఏంటో, వాళ్ళ పోరాట పటిమేందో ఇవాళ దేశమంతా తెలుసు, రాష్ట్రంలోనే కాదు. కాబట్టి ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడితే మీరే చీప్ అవుతారని చెప్పదలుచుకున్నాం.